దాదాపు 70కి పైగా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన కన్వెన్షన్ ను కూల్చివేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులను ఆక్రమించే వాళ్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తామని వెల్లడించారు. చెరువులను కబ్జా చేసి వారి భరతం పడతామని హెచ్చరించారు. ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుందని అన్నారు. చెన్నై, వైనాడులో ప్రకృతి కోపాన్ని చూస్తామని గుర్తు చేశారు. భవిష్యత్ తరాలకు మనం ప్రకృతి సంపదను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని, ఈ క్షేత్రాన్ని, ఈ భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకొని వికారాబాద్ అడవుల నుంచి వచ్చే వరదలని నగరం మీద పోటెత్తకుండా ఉండడానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని నిర్మించి ఫిరంగి కాలువ ద్వారా, మూసీ నదుల ద్వారా, మూస ఈసా నదుల ద్వారా వచ్చే నీటిని నియంత్రించి ఆ నీళ్లను నగరానికి తాగునీటిగా మార్చి ఈ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాదు హెరిటేజ్ సిటీనే కాదు, హైదరాబాద్ ఈజ్ ఏ లేక్ సిటీ అని చెప్పి నిజాం సర్కార్ 100 సంవత్సరాల ముందే ఒక అద్భుతమైన కట్టడాలను నిర్మించి మనకు అందించిండు. వారి వారసత్వంగా వచ్చిన ఈ కట్టడాలు మొన్న జరిగిన ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చే కృష్ణా, గోదావరి ఎండిపోతే హైదరాబాదు నగరానికి దాహార్తి తీసింది. గండిపేట అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నగరానికి తాగునీటిని వాడుకున్నామన్న సంగతి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పదలుచుకున్నా. ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొ
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కబ్జాదారుల గుండెల్లో వణికి పుట్టిస్తుంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్న వారిని గడగడలాడిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రస్తుతం హైడ్రా అయితే రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలు చేపట్టినవన్నీ కూడా కూల్చివేస్తూ వస్తుంది. మరి తదుపరి ఎవరెవరిని ఏవైనా భవనాలకు నోటీసులు ఇచ్చారా? మరి తదుపరి హైడ్రా చర్యలు ఎలా ఉండబోతున్నాయి? హైడ్రాకు సంబంధించినటువంటి విషయంపై ఇప్పటికే ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటీవల కాలంలో హైడ్రా చేపడుతున్నటువంటి కూల్చివేతలపై కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అంటే కేవలం కావాలని చెప్పి కక్షపూరితంగానే ఈ విధంగా హైడ్రా ఒక ఏర్పాటు చేసి ఒక కూల్చివేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తుంటే, మరోవైపు బీజేపీ మాత్రం ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, అది హైడ్రా కాదు, కేవలం హైడ్రామా కోసమే ఇదొక సంస్థని ఏజెన్సీని ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి కూల్చివేత పూర్తి స్థాయిలో నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. దాంతోపాటు అనేక ప్రాంతాల్లో ఈ యొక్క అక్రమ కట్టడాలు నిర్వహించినటువంటి వారిపై కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కూల్చివేతలు కూడా కొనసాగినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమంలో ఈ అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా సరే వారిని ఖచ్చితంగా కూల్చివేస్తాము, చెరువులని కాపాడుకోవాల్సింది పోయి మీ ఫామ్ హౌస్లో లేదా సరదాల కోసం ఈ విధంగా కట్టడాలు నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఊరుకునేది లేదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఒక మాస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే తమ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే ఒకవేళ అక్రమ కట్టడాలు నిర్వహిస్తే మాత్రం అవి పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏ పార్టీ అయినా సరే, అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అక్రమ కట్టడాలు చేపడితే మాత్రం వారిపై చర్యలు తప్పవు, వారికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులపై కూడా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఈ విధంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే హైడ్రా ప్రభుత్వానికి కూడా ఒక వారు చేసినటువంటి కార్యక్రమాలు, అంటే ఎక్కడైతే కూల్చివేశారో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందించడం జరిగింది. దాదాపు 18 చోట్ల ఈ యొక్క కూల్చివేతలు కూడా జరిగాయని చెప్పేసి హైడ్రా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా నాలాలు కావచ్చు, చెరువులకి ఆనుకొని FTL పరిధిలో నిర్మించారని చెప్పేసి హైడ్రా ఆ ఒక రిపోర్ట్లు కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతున్నాయో పూర్తి స్థాయిలో కూల్చివేసేటువంటి దిశగా కూడా వారు ముందుకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎవరికి భయపడేటువంటి అవసరమే లేదు. ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చినప్పుడు కూడా మేము ముందుకు వెళ్ళి ఈ యొక్క కూల్చివేతలు కూడా చేపడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా నెలకొంది. దాంతోపాటు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే రీసెంట్గా వయనాడులో జరిగినటువంటి పరిస్థితులు, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఈ యొక్క కబ్జాలకు కూడా గురయ్యాయి. కాబట్టి ప్రకృతికి కోపం వస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి వయనాడును కూడా ఎగ్జాంపుల్గా చెప్తూ రేవంత్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాబట్టి హైదరాబాద్లో కాకుండా ఎక్కడైనా సరే, ఏ ప్రాంతాలైనా సరే, ఏ జిల్లాలోనైనా సరే, కానీ చెరువులను కబ్జా చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. అక్కడ హైడ్రా వెంటనే వారి దగ్గరికి వెళ్ళి కూల్చివేతలకు కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీనికి హైడ్రా కూడా చాలా ఉత్సాహంగా ముందుకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే హైడ్రా మొదటిగా కూల్చివేస్తున్నటువంటి సమయంలో వారికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అనేక పార్టీల నుంచి, నేతల నుంచి కూడా ఒత్తిడి వచ్చినప్పుడు కూడా వారికి ఇచ్చినటువంటి టాస్క్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తూ కంప్లీట్ చేస్తున్నామని చెప్పేసి హైడ్రా సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయం తెలుసుకుంటే, ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి విషయం నిన్న చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ కూడా ఇదే ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి అంశాలపైనే చర్చ కూడా జరిగింది. అంటే అక్రమ కట్టడాలు నిర్వహించాలని చెప్పేసి ఒకవైపు హైడ్రా చెప్తుంది, కానీ నాగార్జున కూడా ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ అక్రమ కట్టడాలు ఎక్కడ కూడా లేవు, కేవలం కావాలని చెప్పి కక్షపూరితంగానే ఈ విధంగా కూల్చివేతలు కూడా జరిగాయని చెప్పేసి నాగార్జున ఈ విధంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దానికి కొంతమంది సపోర్ట్గా బీజేపీ పార్టీ కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది వ్యతిరేకించినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అంటే ఒక సినీ హీరో ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఎలా ప్రోత్సహిస్తారు, ఎలా కట్టడాలు నిర్వహిస్తారని చెప్పేసి కొంతమంది వారిని ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి రేవంత్ రెడ్డి హైడ్రాకి ఫుల్ ఫ్లెడ్జ్గా పవర్స్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడైనా సరే ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ యజమాని కావచ్చు, ఎవరైనా సరే వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే
కూల్చివేయాలి, ఎవరు ఫోన్ చేసినా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఈవెన్ దో నా దగ్గరికి వచ్చినా కూడా మీరు వదిలిపెట్టొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషన్ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు హైడ్రాకి సపోర్టుగా కొన్ని పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఫిర్యాదు వచ్చినప్పుడు కావచ్చు, వారిపై కేసులు నమోదు చేసేందుకు హైడ్రాకి సపరేట్ కొన్ని పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికైతే హైడ్రా ఒక దూకుడు కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి వారికి సపోర్ట్ ఉంటూ వారికి కావాల్సినటువంటి నిధులు కూడా విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.